జోష్న తన ఎంగేజ్మెంట్ రింగ్స్ని టెడ్డీ బియర్లో పెట్టింది కదా, వెళ్ళి ఆ బొమ్మలో చూస్తుంది. అప్పుడు ఇలా అనుకుంటుంది, బావ తెచ్చిన ఎంగేజ్మెంట్ రింగ్స్, గౌతమ్ పంపించిన ఎంగేజ్మెంట్ రింగ్స్ ఒకటే. నేను ఇందులో పెట్టిన విషయం బావకి ఎలా తెలిసింది? నేను నా ఎంగేజ్మెంట్ని చెడగొట్టుకోవాలనుకుంటున్నానని బావకు అర్థమైనట్టే కదా అని ఆ బొమ్మని విసిరేస్తుంది. ఇంతలో పారిజాతం జోష్న అని గట్టిగా అరుస్తూ వచ్చి జోష్నని కొడుతుంది చెంప పైన. ఏంటి గ్రాని అనేలోపు వచ్చి చెంప పైన కొడుతుంది. గాడిది గుడ్డుగా రాని అని అంటుంది. పారిజాతం అలా కొట్టేసరికి పక్కనే ఉన్న మంచం మీద పడిపోతుంది జోష్న గట్టిగా గ్రాని అని అంటుంది. ఇంతలో పారిజాతం అరవకు అని గట్టిగా అంటుంది. నువ్వు అరిస్తే నాకు బీపీ పెరుగుతుంది అని అంటుంది పారిజాతం. నాకు బీపీ పెరిగిందో వరుస పెట్టి ఉతుకుతూనే ఉంటాను అని అంటుంది పారిజాతం. ఇంతలో జోష్న నేను ఈ ఎంగేజ్మెంట్ని చెడగొట్టుకోవాలనుకుంటున్నాను అని బావకు తెలిసిపోయింది అని అంటుంది. ఇంతలో పారిజాతం ఇంతలో తెలిసిపోబట్టే కదా నువ్వు దాచిపెట్టిన ఉంగరాలు వాడు కొట్టేశాడు అని అంటుంది. ఇదంతా నేను నీకు చెప్పలేదే అంటే ఇంతలో పారిజాతం వాడు నా చెవు బుట్టాలే కొట్టేశాడు, నీ ఉంగరాలు ఎంత అని అంటుంది. ఏదో చేతులు పట్టి బ్రతిమలాడితే సీక్రెట్గా నా నగలు నాకు ఇచ్చేశాడు. ఇంతలో జోష్న ముందు నువ్వు నన్ను ఎందుకు కొట్టావో చెప్పు అని అంటుంది. ఇంతలో పారిజాతం నువ్వు తప్పించుకోవడానికి కోసం పక్కనోడు చచ్చినా పర్లేదా అని అంటుంది పారిజాతం. జోష్న దవడ మండుతుంది అని అంటుంది. మాట్లాడమంటే ఆ దవడ కూడా పలకొడతాను అని అంటుంది. ఇలాగే వీళ్ళిద్దరి మధ్య కొంచెంసేపు ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇలా వాళ్ళిద్దరి మధ్యలో మాటలు జరుగుతుండగా జోష్న పొరపాటున దీపే సుమిత్ర కూతురు అని నోరు జారుతుంది. అది విన్న పారిజాతం షాక్ అవుతుంది. ఇంతలో పారిజాతం ఏంటి దీపే సుమిత్ర కూతురా అని అంటుంది. ఇంతలో జోష్న తన మనసులో ఇలా అనుకుంటుంది, దీపే తన కూతురు అని సుమిత్ర కూతురు అని గ్రానికి తెలియదు కదా, నా చేతితో నేను కొట్టుకున్నట్టే అని. గ్రానికి దీపే తన సుమిత్ర సొంత కూతురు అని తెలీదు కదా, తెలిస్తే ఇంకా నిజం ఆగదు అని తన మనసులో ఇలా అనుకుంటుంది. ఆ నిజం నాతోనే ఆగిపోవాలి అని అనుకుంటుంది. గ్రానికి ఈ విషయం తెలిసేలోపు దీప చావాలి అని తన మనసులో ఇలా అనుకుంటుంది. ఇంతలో పారిజాతం సీరియస్గా జోష్నతో ఇలా అంటుంది, అడిగేది నిన్నే, దీప సుమిత్ర కూతురేంటి అని అంటుంది. ఇంతలో జోష్న మాట మార్చి ఇలా అంటుంది, అది సొంత కూతురులాగే ఫీల్ అవుతుంది కదా, అందుకే అలా అన్నాను అని అంటుంది. ఇంతలో పారిజాతం అయితే మాత్రం కూతురు అయిపోతుందా, సుమిత్ర కన్న కూతురు పురిట్లోనే చచ్చింది అని అంటుంది. ఇంతలో జోష్న తన మనసులో ఇలా అనుకుంటుంది, అది చావలేదు గ్రాని, కాలం దానికి ప్రాణం పోసి నా కథ ముగించడానికి నా ముందుకు తీసుకొచ్చింది అని తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. దానికి నిజం తెలియనంత వరకే నేను ఈ ఇంటి వారసురాల్ని, నిజం తెలిసిందో నేను దాసు కూతుర్ని అని జోష్న తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇంతలో పారిజాతం జోష్నతో ఏంటే ఇలా ఆలోచిస్తూ ఉన్నావు అంటే జోష్న ఏం లేదు, లాగిపెట్టి ఒకటి పీకావు కదా, మండుతుంది అని కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది రూమ్లో నుంచి. పారిజాతం ఒసై ఆగు అని అన్నా సరే వినిపించుకోకుండా వెళ్ళిపోతూనే ఉంటుంది జోష్న. ఇంతలో దీప కార్తీక్ గార్డెన్లో వాటర్ పోస్తూ చెట్లకి ఇలా ఆలోచిస్తూ ఉంటారు. దీప ఆలోచిస్తుండగా కార్తీక్ ఏంటి మేడం గారు ఏదో ఆలోచిస్తున్నారు అని అడుగుతాడు దీపని. ఇంతలో దీప జోష్న మరి ఇంత మనసు లేని దానిలాగా తయారైందేంటి బాబు అని అడుగుతుంది. ఇంతలో కార్తీక్ ఆవేశంలో తప్పు చేసిన వాళ్ళు తర్వాత రియలైజ్ అవుతారు అని అంటాడు. దాన్ని సరిచేసుకోవడానికి ట్రై చేస్తారు. జోష్న ఆవేశంతో కాదు, ఒక పథకం ప్రకారమే చేస్తుంది అని అంటాడు కార్తీక్. ఇంతలో దీప కానీ పారిజాతం జోష్న ఇద్దరు ఒకటే కదా అని అంటుంది.
ఇంతలో కార్తీక్ ఒక సామెత చెప్తాడు. పాము పోసిన వాన్నే పాలు పోసిన వాన్నే పాము కాటేస్తుంది అనే సామెత నువ్వు ఎప్పుడన్నా విన్నావా అని అడుగుతాడు దీపని కార్తీక్. దీప విన్నాను అని అంటుంది. ఇంతలో కార్తీక్ జోష్న కూడా అలాంటిది అని అంటాడు. తను సేఫ్గా ఉన్నంత వరకు ఓకే, తనకేమన్నా ప్రమాదం వచ్చిందంటే ఆ ప్రమాదం నుంచి బయటపెట్టడానికి తండ్రి అయితేంటి నానమ్మ అయితేంటి అని అంటాడు. ఎవరిని ఏం చేయడానికన్నా వెనకాడదు అని అంటూ వీళ్ళిద్దరి మధ్య కొంచెంసేపు ఇలా జరుగుతూనే ఉంటుంది మాటల కన్వర్సేషన్. ఇంతలో జోష్న రావడం గమనించిన కార్తీక్ దీపతో కొంచెం రొమాంటిక్గా మాట్లాడుతూ ఉంటాడు. బంగారం, నీ వాలుజల్లో ఈ గులాబీలు పెడితే ఎలా ఉంటుంది అని అంటాడు. ఇంతలో దీప ఉన్నట్టుండి ఇలా మారిపోయావేంటి అని అంటుంది. ఇంతలో కార్తీక్ నా మరదలు నా ఇష్టం, ఏ ప్రేమగా నేను తల్లో గులాబీ పెట్టకూడదా అని అడుగుతాడు. పెట్టొద్దని ఎవరన్నారు అని దీప అంటుంది. ఇంతలో కార్తీక్ అయితే పెడతాను అని అంటాడు. కార్తీక్ పువ్వుని తెంపి దీప జల్లో ప్రేమగా పెడతాడు. పెట్టిన తర్వాత ఈ పువ్వు ఎంత అదృష్టం చేసుకుందో మరదలా అని అంటాడు. ఇంతలో దీప మరీ ఎక్కువ పొగిడితే దిష్టి తగులుతుంది బావా అని అంటుంది దీప. వీళ్ళిద్దరూ ఇలా ప్రేమగా ఉండడం జోష్న ఇంకా పారిజాతం చూస్తూ ఉంటారు. జోష్న షాక్ అవుతుంది. ఇంతలో కార్తీక్ ప్రేమగా సాంగ్ పాడుతూ ఉంటాడు. ఇలా దీప కార్తీక్ని ప్రేమగా చెంప మీద ఇలా అంటుంది. అప్పుడు కార్తీక్ ఇలా పాట పాడుతూ ఉంటాడు. అబ్బని తీయని దెబ్బ ఎంత హాయిగా ఉందే మరదల అని పాట పాడుతూ ఉండగా పారిజాతం కూడా ఈ సాంగ్కి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కార్తీక్ డ్యాన్స్ వేస్తూ ఉండగా పారిజాతం కూడా డ్యాన్స్ వేస్తూ ఉంటుంటే జోష్న చూసి అది పారిజాతాన్ని కొడుతుంది, సైగ చేస్తూ ఉంటుంది కోపంగా. ఇంతలో పారిజాతం వెళ్ళి రే ఆప్రా అని అంటుంది కార్తీక్ని. ఎందుకు ఆపాలి అని కోపంగా అంటాడు. నా గార్డెన్లో పువ్వుని ఎవరు తెంపమన్నారా అని అంటుంది పారిజాతం కార్తీక్ని. అప్పుడు కార్తీక్ మొక్కలకి నీళ్లు పెట్టమని నాకెవరైనా చెప్పారా, పెట్టట్లే అని అంటాడు. నువ్వు అన్ని పనులు చేయాలి అని పారిజాతం అంటుంది. కార్ నడిపితే డ్రైవర్, మొక్కలకి నీళ్లు పెడితే తోటమాలి అని అంటుంది. ఇంతలో కార్తీక్ అంటే ఇప్పుడు నేను తోటమాలినా? పారిజాతం అవును అని అంటుంది. ఇంతలో కార్తీక్ తోటని సంరక్షించే తోటమాలిని ఒక పువ్వు సంపాదించడం స్వేచ్ఛ లేదా యువర్ ఆనర్ అని కొంచెం డైలాగులు వేస్తూ పారిజాతాన్ని అడుగుతాడు. ఇంతలో పారిజాతం పనులకు స్వేచ్ఛనిస్తే ఓనర్లు సగం జమ చేసుకోవాలి అని అంటుంది పారిజాతం. ఇలా వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ జరుగుతుండగా కార్తీక్ ఇలా అంటాడు. ఈ ఆస్తి నీది కాదు, నాది కాదు, ఆఖరికి ఈ పెద్ద మేడంని కూడా కాదు అని జోష్న చూపిస్తాడు. అది విని ఇద్దరు షాక్ అవుతారు, జోష్న ఇంకా పారిజాతం. ఆస్తి మొత్తం చిన్న సార్ది. ఇంతలో పారిజాతం ఆస్తి మొత్తం దశరథంటే జోష్నదే కదరా అని అంటుంది. అలా రాసినప్పుడు చూద్దాంలేండి అని కార్తీక్ అంటాడు. ఇంతలో పారిజాతం ఏంటి రాసేది, తోటకూర కట్ట అని వెటకారంగా అంటుంది. పారిజాతం కార్తీక్ని ఇలా అంటుంది. రే నీ పెళ్ళాం తల్లో పెట్టిన గులాబీ పుతి అని డిమాండింగ్ చేస్తుంది. ఇంతలో కార్తీక్ ఏంటి తీసేది, పాలకూర కట్ట అని వెటకారంగా వెక్కిరిస్తాడు. ఆ గులాబీ అక్కడే ఉంటుంది అని చెప్తాడు. ఒకప్పుడు పూల విషయంలో ఇలాగే నా కూతుర్ని టార్చర్ పెట్టావు, నీకు కావాలంటే ఇంకా ఉన్నాయి కోసుకో అని అంటాడు. ఇంతలో పారిజాతం సరిపోవు అని చెప్తుంది. ఇంతలో కార్తీక్ ఏంటి ఇవన్నీ తీసుకెళ్ళి అమ్ముకుంటావా ఏంటి అని అంటాడు. ఇంతలో పారిజాతం రేయ్ నేను ఇంటి ఓనర్ని రా అని గట్టిగా అరుస్తుంది. నన్ను గుర్తించరా అని తల బాదుకుంటూ ఉంటుంది పారిజాతం. ఇంతలో కార్తీక్
గుర్తింపు కోసం తల బాదుకుంటూ అరిచి చచ్చిపోయేలా పేపర్కి ఎక్కేలాగా ఉంది పారు అని అంటాడు దీపతో కార్తీక్. ఇంతలో దీప, ఎవరు చావొద్దులేండి పారిజాతం గారు అని అంటుంది. పోనీ ఈ గులాబీ తీసేనా అని అంటుంది దీప. ఇంతలో కార్తీక్ ఇలా అంటాడు, నేను ప్రేమతో పెట్టిన తర్వాత నువ్వు ఎలా తీస్తావు బంగారం అని అంటాడు. పైగా నువ్వు లావణ్యంగా నా చెంపని తట్టావు అని మురిసిపోతూ ఉంటాడు కార్తీక్. అబ్బని తీయని అని మనం డ్యూట్ కూడా వేసుకున్నాం కదా, కాకపోతే నువ్వు నా చెంపని తడితే వాతలు పెదమడంకి అంటాయేంటో అని అంటాడు కార్తీక్. ఇంతలో దీప షాక్గా, అవును బావా, ఎవరు కొట్టారనుకుంటా, కొట్టినట్టు అమ్మాయి గారి చెంప టమాటా పండులాగా ఎలా కందిపోయిందో చూడు అని అడుగుతుంది దీప. ఇంతలో కార్తీక్, అవును బంగారం, మన పెద్ద మేడం గారిని ఎవరో కొట్టారు అని అంటాడు. ఇలా వీళ్ళందరి మధ్య డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది కొంతసేపు. లాస్ట్కి కార్తీక్ మేడం గారిని కొట్టిన వాళ్ళ కాళ్ళు విరిగిపోను అని తిట్టుకుంటూ శపిస్తూ ఉంటాడు. ఆకాశంలో నుంచి రాయి చిప్పడా, ఇంకా ఇలా చాలా తిడుతూనే ఉంటాడు. ఇదంతా విని పారిజాతం, అరే నాన్న ఆపరా ఆపరా అని అంటుంది. ఇంతలో కార్తీక్, ఆగు ఇంకొకటి ఉంది అని కుర్రాలు ఆడుకునే క్రికెట్ బాల్ నెత్తి మీద పడా అని అంటాడు. ఎవరో తినేసి పడేసిన అరటి తొక్క మీద కాలు పెట్టి జారి పడి నడుము విరిగిపోను అని అంటాడు. ఇది విన్నా పారిజాతం, ఒరేయ్ నీకు దండం పెడతాను ఆపరా అని బ్రతిమలాడుతూ ఉంటుంది. కార్తీక్ ఇలా అంటాడు, మా పెద్ద మేడం గారిని కొట్టిన ఈ కృష్ణుని తిడుతుంటే నువ్వెందుకు అలా ఆపమంటున్నావు అని అంటాడు. ఇంతలో పారిజాతం తడబడుతూ, ఆ నికృష్టురాల్ని నేనేరా అని అంటుంది. అది విన్న కార్తీక్ దీపలు షాక్ అవుతారు. నువ్వా అని అడుగుతారు ఇద్దరు కలిసి. నేనే, ఇరికిస్తే ఊరుకుంటారా అని అంటుంది పారిజాతం. ఇంతలో శివనారాయణ వచ్చి, ఎవరు ఇరికించారు అని అడుగుతాడు. ఇంతలో పారిజాతం తన మనసులో ఇలా అనుకుంటుంది, మనవడు వదిలించాడనుకుంటే ముసలోడు తగులుకున్నాడేంటి అని అనుకుంటుంది తన మనసులో. ఏంట్రా నాకు ఈ టార్చరు అని తన మనసులో అనుకుంటుంది. ఇంతలో శివనారాయణ, నిన్నే అడిగేది, మళ్ళీ ఏం చేసావు అని అడుగుతాడు పారిజాతాన్ని. అది అని తడబడుతుంటే కార్తీక్, నేను చెప్తాలే పారు, ఆగు అని అంటాడు. ఏం లేదు సారు, జోష్న మేడంని పారు లాగి అని అంటుండగా పారిజాతం, అరే ఆగురా నువ్వు అని అంటుంది. క్లాస్లో లీడర్ లాగా అన్నింటికీ నువ్వే మాట్లాడతావా, నేను ఒక్కదాన్ని ఉన్నాను కదా, నేను చెప్పుకుంటాను అని అంటుంది. ఏమీ లేదండి, ఈ డ్రైవర్ గాడు ఆ గులాబీ పువ్వు తీసి ఒకటి కోసి తన భార్య జెల్లో పెడతాడు అని అంటుంది. దాని గురించే తిడుతున్నాను. ఇంతలో మీరు వచ్చారు అని అంటుంది పారిజాతం. ఇంతలో శివనారాయణ, పువ్వుల గురించి గొడవేంటి పారిజాతం, నువ్వెలాగో పెట్టుకోవు, పెట్టుకునే వాళ్ళని కూడా పెట్టుకోనివ్వవా అని అంటాడు. ఇంతలో పారిజాతం, దీపక్ అయితే వాళ్ళ ఆయన పెట్టాడు, మీరు ఎప్పుడైనా ఒక గులాబీ పువ్వు నా తల్లో పెట్టారా అని అడుగుతుంది పారిజాతం. అది విని అందరూ కొంచెం షాక్ అవుతారు. ఇంతలో శివనారాయణ, ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావే అని అడుగుతాడు. ఇంతలో పారిజాతం, సందర్భం వచ్చింది కాబట్టి అడిగానండి. ఇంతలో శివనారాయణ, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, పెళ్ళెప్పుడైందో మర్చిపోయిన వాళ్ళకి తేడా ఏంటి? ఇంతలో పారిజాతం, పెళ్ళైన కొత్తలో అయితే మీరు పెట్టారా ఏంటి అని అంటుంది. ఇంతలో శివనారాయణ, చాలే ఆపు అని అంటాడు. 4 గోడల మధ్య ఏం మాట్లాడాలో, నలుగురిలో ఏం మాట్లాడాలో తెలియదు నీకు, పద లోపలికి అని వెళ్ళిపోతాడు.
ఇదంతా జరుగుతుండగా వీళ్ళందరూ పారిజాతం ఇంకా జోష్న కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో దశరథ బయటికి వస్తాడు. కార్తిక్ ఇలా అంటాడు, ఏంటి చిన్నసారు అని అంటాడు. ఇంతలో దశరథ, ఎవరూ లేనప్పుడైనా నన్ను మామయ్య అని పిలువురా అని అంటాడు దశరథ. మేనకోడల్లో మా చెల్లి అన్నయ్యని చూసుకుంటే నేను మా చెల్లెని చూసుకుంటున్నాను రా. పిల్లలంటే తెచ్చిపెట్టుకున్న వస్తువులు కాదు కదా, వేరుగా చూడ్డానికి మన రక్త మాంసాలు పెంచుకు పుట్టిన శరీరాలు. అందుకే వాళ్ళు మనకి ప్రతిరూపాలు, మనం పోసిన ప్రాణం. నువ్వు నన్ను మామయ్య అని పిలిస్తే నా చెల్లి నన్ను అన్నయ్య అని పిలిచినట్టుంటుందిరా అని అంటాడు దశరథ కార్తిక్తో. ఇంతలో కార్తిక్, ఎందుకు మామయ్య అలా ఏడిపిస్తావు అంటూ కళ్ళు తుడుచుకుంటాడు కార్తిక్. దూరంగా ఉన్న వాళ్ళని దగ్గరగా చూసుకునే బదులు దూరంగా ఉన్న వాళ్ళనే దగ్గర చేసుకోవచ్చు కదా. ఇంతలో దశరథ, ఉన్నదొకటే జీవితం కదరా, మనం ఉన్న దాంట్లో మనం ఆనందంగా ఉండడానికి మరొకరిని ఎందుకు బాధ పెట్టాలి అని అంటాడు. ఇంతలో కార్తిక్, తాతయ్య నీకు దశరథ అని పేరు పెట్టారు కానీ ధర్మరాజు లేదా హరిశ్చంద్రులను పెట్టాల్సింది అని అంటాడు కార్తిక్. ఇలా వీళ్ళిద్దరి మధ్య కొంతసేపు మాటలు కొనసాగుతూ ఉంటాయి. దశరథ కార్తిక్ని ఇలా అంటాడు, నీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు. ఇంతలో కార్తిక్, చెప్పు మామయ్య అని అంటాడు. ఇక్కడ కాదు, నాతో రా అని అంటాడు దశరథ. ఇంతలో దీప, ఏం మాట్లాడాలి కార్తిక్ బాబు అని అంటే, కార్తిక్, దాసమామయ్య గురించి అనుకుంటా, సరే కానీ నువ్వు లోపలికి వెళ్ళి ఎవరికేం కావాలో చూసుకో అని అంటాడు. నేను ఇప్పుడే వెళ్ళొస్తాను అని వెళ్ళిపోతాడు కార్తిక్. దశరథ కార్తిక్ని అడుగుతాడు, ఏంటి మామయ్య అని అడుగుతాడు కార్తిక్. దశరథ, దాసి గురించి ఏమన్నా తెలిసిందా అని అడుగుతాడు కార్తిక్ని. కార్తిక్, తొందరలోనే వస్తాడు మామయ్య అని చెప్తాడు. ఇంతలో దశరథ, దాస్ ఎక్కడున్నట్టు తెలిసినట్టే మాట్లాడుతున్నావు అని షాక్ అవుతాడు దశరథ. కార్తిక్, ఏమో నాకు అలా అనిపించింది అని అంటాడు. దశరథ, సరేరా, నిన్ను పిలిచిన విషయం ఇది కాదు అని అంటాడు. మరి అని కార్తిక్ అంటాడు. దశరథ, ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, ఏంటి మామయ్య అని అడుగుతాడు కార్తిక్. ఇంతలో దశరథ, గౌతమ్ చెడ్డవాడా మంచివాడా? గౌతమ్ మంచివాడు కాదని, ఎవరు అమ్మాయిని కడుపు చేసి మోసం చేశాడని దీప ఆ అమ్మాయిని ఇంటికి కూడా తీసుకొచ్చింది. కానీ అదే దీప గౌతమ్ మంచివాడని చెప్పింది. గౌతమ్, ఈ రెండిట్లో ఏది నిజం అని అడుగుతాడు దశరథ కార్తిక్ని. కార్తిక్ తన మనసులో మొదటిదే నిజం అని అనుకుంటూ ఉంటాడు. దశరథ, నాకు తెలియాలిరా అని అడుగుతాడు. కార్తిక్ తన మనసులో నేను చెప్పలేను అని అనుకుంటాడు. కార్తిక్ ఇలా అంటాడు, ఏంటి మామయ్య ఉన్నట్టుండి ఇలా అడిగావు అని అడుగుతాడు. ఇంతలో దశరథ, ఏమోరా, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు. నా కూతురు అమాయకురాలు అనుకున్నాను, కానీ తను ఎలాంటిదో దాసుని చంపాలనుకుంటున్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. కానీ తండ్రిని కాబట్టి తప్పుని సరిచేసే అవకాశం కోసం చూస్తున్నాను. ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే అసలు తప్పేంటో కూడా నాకు తెలియట్లేదు అని అడుగుతాడు కార్తిక్ని దశరథ. ఇలా వీళ్ళిద్దరి మధ్య కొంతసేపు జరుగుతూ ఉంటుంది. కార్తిక్ అసలు విషయం చెప్తాడా దశరథకి? అసలు ఏం జరగబోతుంది అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. గౌతమ్ ఎలాంటి వాడో చెప్పు అని అడుగుతాడు దశరథ కార్తిక్ని బాధతో. కార్తిక్ ఇలా అంటాడు, మామయ్య, నేను నీకు మాటిస్తున్నాను, మీ వల్ల ఎవరికి అన్యాయం జరగదు, జరిగినా చూస్తూ ఊరుకోను అని అంటాడు. మరి గౌతమ్ అని అడుగుతాడు దశరథ. కార్తిక్, అన్యాయం జరగదని చెప్తున్నాను కదా మామయ్య, జరగదంటే అని అంటాడు కార్తిక్. నువ్వేం ఆలోచించకు అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు కార్తిక్. దశరథ, అన్యాయం జరగదు అని అన్నాడంటే ఎలా అర్థం చేసుకోవాలి అని అనుకుంటాడు. కార్తిక్ వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూసి సారీ మావయ్య అని తన మనసులో అనుకుంటాడు.
దీప కాఫీ తీసుకెళ్ళి సుమిత్రకి ఇస్తుంది తన రూమ్లో. సుమిత్ర దీపతో ఇలా అంటుంది, ఆగు, నువ్వు ఈ ఇంట్లో మళ్ళీ అడుగుపెట్టినప్పటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు అన్ని టైమింగ్ గుర్తుపెట్టుకునే చేస్తున్నట్టున్నావు. నేను ఉదయం లేచినప్పటి నుంచి నేను ఎప్పుడు టిఫిన్ చేస్తాను, ఎప్పుడు కాఫీ తాగుతాను, ఎప్పుడు స్నాక్స్ తింటాను, ఎప్పుడు ఫ్రూట్స్ తింటాను, ఎప్పుడు జ్యూస్ తాగుతాను, ఎప్పుడు బజ్జీలు తింటాను, ఎప్పుడు భోజనం చేస్తాను, అన్నీ ఇలా గుర్తుపెట్టుకొని శ్రద్ధ తీసుకొని చేయాల్సిన అవసరం ఏముంది అని అడుగుతుంది సుమిత్ర దీపని. దీప తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, ఎందుకంటే నువ్వు నా కన్న తల్లివమ్మ. నేను చిన్నప్పటి నుంచి నీతో ఉంటే ఎలా చూసుకునేదానివో ఇప్పుడు నిన్ను అలా చూసుకోవాలనుకుంటున్నాను నేను అని తన మనసులో అనుకుంటుంది దీప. సుమిత్ర ఇలా అంటూ ఉంటుంది, నెల జీతం తీసుకొని పని చేసే పని వాళ్ళైతే ఎక్కడ పనిలో నుంచి తీసేస్తారో అని భయం ఉంటుంది. నీకు అలాంటి భయం ఉండాల్సిన అవసరం లేదు. అలాగని నీకు నా మీద ప్రేమ కూడా ఉండాల్సిన అవసరం లేదు అని అంటుంది దీపతో సుమిత్ర. అసలు ఏం జరగబోతుంది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.